ప్రియమైన మిత్రులారా, నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వేని 6వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేని 20 కోట్లతోటి నిర్వహించడం జరిగింది. కానీ ఆ సమాచారాన్ని వెల్లడించడం జరగలేదు. కానీ ఇప్పుడు మరో 150 కోట్ల ఖర్చుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమగ్ర సర్వేని చేస్తామని చెప్పేసి సర్వేని ప్రారంభించింది. ఈ సర్వేలో ప్రధానమైన అంశం కులగణన ప్రధాన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. GOMS నెంబర్ 18 ప్రకారం ఈ సర్వేలని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సమగ్ర సర్వే సంబంధించి కులగణన ఏదైతే చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందో దీనికి సంబంధించి ఇది ఆహ్వానించదగ్గ అంశమే. అయితే ఈ కులగణన వరకే పరిమితం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం 75 అంశాలని వాళ్ళ అప్రస్తుత అంశాలని ఈ సర్వేలో పొందుపరచడం జరిగింది. ఈ 75 అంశాలలో పొందుపరిచిన వాటిలో అప్రస్తుతమైన కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఈ వ్యక్తుల రాజకీయ నేపథ్యం, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు, గోప్యంగా ఉండవలసిన అంశాలను కూడా ఈ సర్వేలో ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఈ వీటితో పాటు సంక్షేమ పథకాలకి కోత కుదింపులు రద్దుకి అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కులగణన ఆవశ్యకత, ఈ సంక్షేమ పథకాలు కోత కుదింపు మన వాస్తవాలు ఎట్లున్నాయి ఏంటనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిశీలన చేసే క్రమం సంబంధించి చూసుకున్నప్పుడు ఈ కులగణన అనేది సంబంధించి చాలా ఉపయోగకరమైనది. ఎందుకు ఉపయోగకరమైందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దళితులు ఏవైతే ఉన్నారో, గిరిజనులు, బలహీన వర్గాలు, వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అట్టుంది, వాళ్ళ సామాజిక పరిస్థితి అట్టుంది, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్వే ఆధారంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని వారిని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఈ రీత్యా ఈ కులగణన సర్వే అనేది ఉపయోగకరమైనది. వీటితో పాటు ఈ కులాలలో ఆర్థిక అసమానతలు ఎట్లున్నాయి, ఈ అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం తన బాధ్యతగా ఎటువంటి చర్యలు చేపట్టాలి ఏంటనేది ఈ గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వీటితో పాటు ఇవాళ ఈ వివిధ సామాజిక తరగతులలో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి, ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి ఏం చేయాలనేది కూడా దీనికి చర్యలు తీసుకోవడానికి ఆ తరగతులకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన పథకాలను కనుక రూపొందించి అమలు చేస్తే వాళ్ళు పురోగతి చెందుతారు అనేది కూడా ఈ కులగణన ద్వారా ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ఈ కులగణన చాలా ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉంది. ఇవాళ ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మనం పరిశీలన చేసినప్పుడు ఇవాళ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడదే కొలువులు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి అట్లాంటి ఉద్యోగాలు రావాలని చెప్పేసే ప్రత్యేక రాష్ట్రంగా అనేక మంది అమరులు కూడా కావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు 2 దశాబ్దాల తర్వాత కూడా వాళ్ళ నిరుద్యోగ సమస్య తెలంగాణ పాలకుల చేతుల్లో చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు కనుక మనం పరిశీలన చేస్తే 9.9గా నిరుద్యోగిత రేటు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నిరుద్యోగిత రేటు ఉన్న పరిస్థితి. వీటితో పాటు భారత ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం సర్వే రిపోర్ట్ చెప్పేది కూడా పట్టభద్రుల్లో 27.27% మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి పరిస్థితి కనపడుతుంది. మనం పోరాడి సాధించుకొని అమరులైన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగత తీవ్రత ఈ విధంగా ఉంది. అందుకోసం ఈ నిరుద్యోగత తీవ్రతని తగ్గించడానికి కోసం కూడా ఈ సమగ్ర కులగణన అనేది చాలా అవసరం. అందుకోసం కులగణన కూడా చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. అందుకోసం కులగణనకు సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో గనక ఈ సర్వేని చేసి సర్వే ఆధారంగా విధానాలను నిర్ణయాలను కనుక చేసి అమలు చేస్తే ఈ కులగణనకు ఉపయోగం ఉంటుంది. ఆ చిత్తశుద్ధి లేకుండా ఈ రాజకీయ అవకాశవాదంతో కనుక వ్యవహరిస్తే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలతో
పని చేస్తే ఈ ఎన్ని సర్వేలు చేసినా ఉపయోగం ఉండదు. ప్రభుత్వం ఆ పద్ధతిలో వ్యవహరించాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి విషయం కనుక మనం పరిశీలన చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఇవాళ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలో వైఫల్యం చెందిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగులు భర్తీ అనేది ముఖ్యమైన అంశం. ఉద్యోగాలు భర్తీ కాని పక్షంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితుల్లో నిరుద్యోగ వృత్తిని 3,016 రూపాయలని ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఈ నిరుద్యోగ వృత్తికి దాదాపు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కనపడట్లేదు. ఇదొక నిరుద్యోగ వృత్తే కాదు, అనేక సంక్షేమ పథకాలను కూడా ఇప్పటికి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈ నిరుద్యోగ వృత్తి అమలు చేసిన పరిస్థితి లేదు, సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ కులగణన ద్వారా తెలంగాణ సమాజంలోని ప్రజానీకానికి తెలంగాణ బిడ్డల్ని ముందుకు తీసుకుపోతామని మాటలు చెబితే ఇది కొద్దిగా నమ్మటంలో నమ్మశక్యంగా లేదు. అందుకోసం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఏ మాట మాట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకి విశ్వాసం కల్పించే పద్ధతుల్లో వ్యవహరించడం లేదనేది మనం ఇప్పుడు మాట్లాడుతున్న నిరుద్యోగ వృత్తి ఇతర సంక్షేమ పథకాల అమలు విషయంలో మనకు కనపడుతుంది. అందుకోసం కులగణన సంబంధించి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిత్తశుద్ధితో కనుక అమలు చేస్తే తెలంగాణ సమాజంలో దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాలకి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఆ పద్ధతిలో ఈ చిత్తశుద్ధితోటి కులగణన చేసి విధానపరమైన నిర్ణయాలు చేసి వాటి అమలుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ఈ ద్రవ్యోల్బణం 4.5% ఉన్న పరిస్థితి. ద్రవ్యోల్బణం అంటే ఇవాళ మార్కెట్లో నిత్యావసర వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండటం, ఈ నిత్యావసర వస్తువుల ధరలకి పేద మధ్యతరగతి ప్రజలు చాలా భారంతో ఉన్న పరిస్థితి. ఈ పెరుగుతున్న ధరలతోటి ప్రజలు ఏదైతే భారాలు పడుతున్నారో వీళ్ళకి ఉపశమనం కల్పించడానికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం అనేది చాలా ప్రధానమైన అంశం. ఈ తెల్ల రేషన్ కార్డుతో పాటు అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు అన్నిటికంటే ముఖ్యమైనది, కీలకమైనది తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి. ఈ తెల్ల రేషన్ కార్డు ద్వారా కేరళ తరహాలో 14 రకాల నిత్యావసర వస్తువులు కనుక ప్రజలకు అందిస్తే ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకి ఇవాళ ఏ అయితే పేద మధ్యతరగతి వర్గాలు గురవుతున్నాయో వాళ్ళకి ఈ నిత్యావసర వస్తువులు కనుక అందిస్తే వారికి కొద్దిగా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదే దాదాపు 10 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులకు అప్లై చేసి ఉన్నారు. వాళ్ళందరూ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన పరిస్థితి. ఈ తెల్ల రేషన్ కార్డు ఇతర సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయలు వార్షిక ఆదాయం ఉండాలని, పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి. ఈ ఆదాయాలు పరిగణనలు తీసుకునే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నవి. కానీ వాస్తవ పరిస్థితి కనుక మనం చూసుకుంటే ఇవాళ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకి ఇవాళ పేద ప్రజానీకం పొందుతున్న వేతనాలు కనుక చూస్తే వ్యత్యాసం చాలా ఉంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని 20,000 రూపాయలుగా పెంచవలసిన అవసరం ఉంది, అమలు చేయవలసిన అవసరం ఉంది. కనీస వేతనం 20,000 రూపాయలని మనం పరిగణలోకి తీసుకొని ఇవాళ వార్షిక ఆదాయాన్ని మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా 20,000 రూపాయల కనీస వేతనాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఈ వార్షిక ఆదాయం సంబంధించి 3,12,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 3,12,000 రూపాయలు ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వడానికి వార్షిక ఆదాయంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వం సంబంధించి ఈ పద్ధతిలో వ్యవహరించాలి. కానీ వాళ్ళ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడట్లేదు. ఈ సమగ్ర సర్వేలో సంబంధించి 75 అంశాలలో ఇవాళ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతిలో ఈ అంశాలని అడుగుతుంది. అందులో ప్రధానంగా సంబంధించి చూసుకున్నప్పుడు మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీకు మోటార్ బైక్ ఉందా, ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్న పరిస్థితి. దీంతో ప్రజలు
భయభ్రాంతులు చెందడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇవాళ ఫ్రిడ్జ్ ఉన్నా, వాషింగ్ మిషన్ ఉన్నా, ఇట్లాంటి కంప్యూటర్ ఉన్నా, ఇవన్నీ కనుక్కుంటే ఈ ఏదో గృహజ్యోతి పథకం అమలు కాదేమని చెప్పేసి భయభ్రాంతులు చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలామందికి ఇవ్వట్లేదు. ఇస్తున్న వారికి కూడా ఇవన్నీ ప్రశ్నలు అడిగితే భవిష్యత్తులో గృహజ్యోతి పథకం తమకు అమలు కాదేమని చెప్పేసి ఒకటి వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. 2 మోటార్ సైకిల్ ఉందా, వాహనాలు ఉన్నాయని అడుగుతుంటే ఈ మోటార్ సైకిల్ ఉంటే రేపు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉండదేమో అని చెప్పేసి కూడా ఒక భయం కలుగుతున్న పరిస్థితి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఖచ్చితంగా గతంలో ఈ సంక్షేమ పథకాలు పొందుతున్న వారు కానీ, భవిష్యత్తులో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయవలసిన వారికి కానీ ఎటువంటి కోతలు ఉండవు, ఎటువంటి కుదింపులు ఉండవు, ఎటువంటి రద్దు ఉండదు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ ఖచ్చితంగా మేము అమలు చేస్తామనే భరోసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, విశ్వాసాన్ని ప్రభుత్వం ప్రజలకి కల్పించవలసిన అవసరం ఉంది. అట్లా కల్పించకుండా ఈ భయభ్రాంతులు చేసే పద్ధతుల్లో ఈ రాజకీయ విమర్శలు, కుతంత్రాలు, కుట్రలతోటి పరిపాలన చేస్తామనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఎందుకు ఈ ప్రశ్నావళి సంబంధించి ఎందుకు భయభ్రాంతులు చెందుతున్నారంటే, ఉమ్మడి రాష్ట్రంలో చూసినప్పుడు నాటి తెలంగాణ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఇదే పద్ధతిలో ఈ సర్వే పత్రాన్ని రూపొందించడం జరిగింది. కోళ్ళు ఉన్నవా, కుక్కలు ఉన్నాయా అనే పేరుతోటి సర్వే చేసి సంక్షేమ పథకాల మీద కోత విధించపరుస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్నావళిలో రూపొందించిన ప్రశ్నలు కూడా అదేవిధంగా అనుమానాన్ని కలిగించే పద్ధతిలో ఉన్నాయి. అందుకోసం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే పేద ప్రజలు ఏదైతే ఉన్నారో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని, భరోసాని కల్పించాలి. మీకు ఈ సంక్షేమ పథకాల అమల్లో మీకు ఖచ్చితంగా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమ పథకాలు, తెల్ల రేషన్ కార్డు, పెన్షను తదితర ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయమని చెప్పేసి స్పష్టంగా విశ్వాసం, భరోసా కల్పించాలి. అదే సందర్భంలో కొత్తగా రేషన్ కార్డులు, ఈ సంక్షేమ పథకాలు పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ అడుగుతున్న ప్రశ్నలు మీ సంక్షేమ పథకాలు మీకు అమలు చేయడానికి ఎటువంటి ఆటంకం, అవరోధం కావని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ప్రభుత్వం ప్రజానీకాన్ని ఓట్ల బ్యాంకింగ్ గాను, రాజకీయ అవకాశవాదంతో కనుక వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు. వీళ్ళు అందరం ఎక్కించడం కాదు, అందరం కూడా ఖచ్చితంగా దింపగలిగే చైతన్యం కలిగిన వారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సామాజికంగా అవకాశం కల్పించాలి. ఈ సమగ్ర సర్వేలో కుల గణన ఏదైతే ఉందో ఈ కుల గణన ద్వారా ఈ బీసీ గణన కూడా జరుగుతుంది. బీసీ గణన జరిగితేనే, బీసీ లెక్కలు కూడా తేలితేనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకోసం కులగణన సంబంధించి ఏదైతే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి, అదే సందర్భంలో సంక్షేమ పథకాలను సంబంధించి కూడా అదే చిత్తశుద్ధితోటి అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు మిత్రులారా.